టీవీ న్యూస్ కి స్వాగతం. గత 2 రోజులుగా వేతనాలు పెంచాలని పారిశుద్ధ కార్మికుల ఆందోళన. దిగిరాని యాజమాన్యం. తెలంగాణ హైదరాబాద్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని టంగుటూరి అంజయ్య కార్మిక సంక్షేమ భవనం ముందు సిఐటియు నాయకులు అశోక్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా సుమారు 2000 మంది కార్మికులతో వేతనాలు పెంచాలని, చట్టపరంగా వేతన ఒప్పందాన్ని చర్చలతో సామరస్యంగా పూర్తి చేయాలని ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంస్థలో డ్రైవర్లుగా, హెల్పర్లుగా, పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నామని, పెరుగుతున్న ధరల వలన చాలీ జీతంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఈ జీతంతో కుటుంబం గడవడం కష్టంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త పేరుతో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న యాజమాన్యం శ్రమ చేసే కార్మికులను చిన్న చూపు చూస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా లేబర్ అధికారులు స్పందించి రామ్కి యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు యూనియన్ సెక్రటరీ ఐ రమేష్, యూనియన్ ఆసిఫ్ బేరస్, కుమారస్వామి, వెంకీ మస్తాన్, మల్లేష్ బాలకృష్ణ, సతీష్ దర్గాస్వామి, శ్రీనివాస్ గౌడ్, భాస్కర్, రాజేష్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు కూడా మనం ఆహ్వానిస్తాం, వద్దని ఎవరు. ఎందుకంటే అంతా మనం ఒకటే. కానీ కొంతమంది అమాయక కార్మికులను మేనేజ్మెంట్ దగ్గర తొత్తులు ఉన్న కొంతమంది లీడర్లు ముసుగేసుకొని కార్మిక లీడర్లని ముసుగేసుకొని కార్మికులను అన్యాయం చేస్తారు. ఇప్పుడు కార్మికులందరూ నిజం తెలుసుకొని మన యూనియన్లోకి వస్తున్నారు. ఇంకా రావాలి. బిఎంఎస్ అనేది ఉండకూడదు. ఎందుకంటే బిఎంఎస్ అనేది కార్మిక ద్రోహి కాబట్టి బిఎంఎస్ యూనియన్ ఎవరు నమ్మకూడదు. మేనేజ్మెంట్ కు ఒత్తాసు పలికేది, కార్పొరేట్ సంస్థలకు ఒత్తాసు పలికేది, కార్పొరేటర్లకు కమిషన్లకు పనిచేసేది బిఎంఎస్ యూనియన్ అనేది. అందుగురించని మన కార్మికులందరూ అర్థం చేసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చారు. ఈ రోజు ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే రేపు మనం ఎక్కడికి వెళ్తాం నిన్ననే చెప్పడం జరిగింది. కానీ సమ్మె వెరిఫై చేసేది అగ్రిమెంట్ పూర్తి కాకుండా మనం డ్యూటీలోకి వెళ్దాం అనేది ఎలాంటి సందర్భంలో కూడా మనం మాట కూడా చెప్పాం. ఆ సమస్య అలాంటి పరిస్థితి కూడా రాదు. మనం అగ్రిమెంట్ వేతన ఒప్పందం పూర్తి చేసుకొని మనం డ్యూటీలో ఎక్కడం జరుగుతుంది. అప్పటి వరకు ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని సమస్యలు వచ్చినా అర్థాలతోనైనా మనం సమ్మెను కొనసాగిస్తాం. మనం అనుకున్న అగ్రిమెంట్ సాధించుకొని మనం ఏదో విధంగా డ్యూటీలోకి వెళ్తాం. అప్పటి వరకు కూడా మనం డ్యూటీని చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కువ కూడా మనకు సమయం లేదు. ఒకటే లాస్ట్ చివరి చెప్తున్నా, ఈ రోజు ఎవరైతే ఇక్కడికి వచ్చారో మిగతా కార్మికులను కూడా మోటివేషన్ చేసి మన వంతు సాయంగా మన యూనియన్లకు వచ్చే విధంగా మీరందరూ చెప్పాలి, వాళ్ళకి మోటివేషన్ చేయాలి. సిఐటి అనేది ఇక్కడ కార్మికుల సమస్యల గురించి అర్థాగలితో అలమడిస్తున్న కార్మికుల కోసం ఈ రోజు లేబర్ డిపార్ట్మెంట్ కూడా మనం సమ్మెకు కూర్చున్నాం. వాళ్ళేమో మన వేతనాలను డబల్ చేసుకొని వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. అయినా కూడా మనం భయపడేది లేదు. మన ఐక్యతను చెడగొట్టేదానికి ఎవరికి కూడా ధైర్యం లేదు. ఎందుకంటే రాను వాళ్ళు కూడా మన దాంట్లోకి వచ్చేది. కాబట్టి కార్మికులందరూ మన అగ్రిమెంట్ పూర్తయ్యేంత వరకు ఇక్కడ కాదు, గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేట్ సమస్యలే కాదు, రామ్కి సంస్థ చైర్మన్ ఇంటి దగ్గర కూడా మనం కూర్చొని కూడా మనం వెనుకాడం. కాబట్టి మన కార్మికులందరూ అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన రైట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఇప్పుడు 2 నిమిషాలు మౌనంగా ఉండాలి. మన ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ వాళ్ళు వచ్చినారు. ప్రెస్ మీట్ తర్వాత